బ్రహ్మాండమైన ప్యాకేజీ వచ్చింది. స్టార్టింగే 25 లక్షలు అండి ప్యాకేజీ. ఓకే, భారతదేశంలోనే 25 లక్షలతో ప్యాకేజీ వచ్చింది. హ్యాపీనా? చాలామందిని ఈ మధ్య చూస్తున్నాం. అట్లా వచ్చినటువంటి వాళ్ళు 25 లక్షలు 30 లక్షల ప్యాకేజీ వాళ్ళు టక్కని జాబ్ అనేసి MBAలో మంచి చోట చేరుతున్నారు. ఏమిటంటే అది పూర్తయితే ఒకేసారి 60 లక్షల నుంచి 1 కోటి దాకా ప్యాకేజీలో వస్తుందిట. అంటే 25 లక్షలు వస్తున్నప్పుడు వాడికి కొన్ని నెలకు 2 లక్షలు వస్తున్నప్పుడు వాడు జీవించడానికి ఏమ్మాయి రోగం, వాడికి అది సరిపోదా? అంటే మళ్ళీ తర్వాత ఎందుకంటే ఇప్పుడే మంచి ప్యాకేజీలోకి వెళ్ళిపోవాలి. జాబ్ మానేసి వాటిల్లోకి వెళ్ళి ఆ తర్వాత సరే వచ్చింది 1 కోటి రూపాయల ప్యాకేజీ, దాంతో వాడు సాటిస్ఫై అవుతున్నాడా? అవ్వడు. అలా అనిపిస్తుంది అంతే. అంటే ఈ కుక్కలాగా పరిగెత్తడమే ఉంటుంది జీవితం అంతా. అంటే సుఖపడే ప్రయత్నంలో ఉంటుంది తప్ప సుఖం ఎక్కడా లేదు. అందుకే మాస్టర్ గారు చెప్పారు అక్కడ, సుఖించుటకు చేయు ప్రయత్నములలో సంవత్సరములు గడిచిపోవును. ఇంతలో ఏమవుతుందో, ఇంతలో వయస్సు మళ్ళీ శరీర పటుత్వము తగ్గును. కర్తవ్యములు మానుట వలన శరీరమునందు వ్యాధులు, మనస్సునందు దిగుళ్ళు ప్రబలును. అన్నన్ని గంటలు అంతంత టెన్షన్స్తో దాన్ని నిజంగా బ్రతకటం అంటారా? అలాంటి జీవితం కావాలా? అది నిజం, దాని జీవితం అంటారా? దీంతో ఏమవుతుంది, వాడికి చక్కగా ఒక టైమింగ్స్ ప్రకారం భగవంతుడు సృష్టిలో ఎప్పుడు పడుకోవాలని పెట్టాడు, ఎప్పుడు మెలుకోవాలని పెట్టాడో న్యాచురల్గా దానికి విరుద్ధంగా చేస్తున్నప్పుడు ఏం జరుగుతుంది? రోగాలు ఖచ్చితంగా వస్తాయి. శరీర పటుత్వం తగ్గి రోగాలు వచ్చి, దీంతో మనస్సునందు దిగుళ్ళు వచ్చి, తర్వాత ఉదాహరణకు మాస్టర్ గారు ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. శాస్త్రమున దినచర్య ఎందుకు చెప్పబడిన ఆహార విహారముల నియమములు, వ్యాయామము, యోగాభ్యాసము, అభ్యంగనాదులు చేయుచున్న వానికి శరీరము ఆరోగ్యకరముగా నుండి చివరి క్షణం వరకు బాధ కలగకుండును. ఇట్లు కాక తాను సుఖములు అనుకున్న వారిని సమకూర్చుకునే యత్నమున అవకాశము లేనట్లు కనిపించి శాస్త్రమున చెప్పబడిన నియమములను మానుట వలన వ్యాధులు కలుగుట జరుగును.